హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ బ్లాగ్స్ విత్ హర్ష. ముందుగా అందరికీ అయితే సారీ ఫ్రెండ్స్, నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. యాక్చువల్లీ నా ఫోన్ చిన్న ప్రాబ్లం వచ్చి హ్యాంగ్ అయిపోయింది. సో దానివల్ల నా వీడియో అయితే అప్లోడ్ అవ్వలేదు. వీడియో కూడా డిలీట్ అయిపోయింది. సో దానికైతే అందరూ ఎక్స్క్యూజ్ చేస్తారు అనుకుంటున్నాను. ముందుగా అయితే ఇప్పుడు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ ఫ్రెండ్స్. నిన్న ట్యూస్డే కదా. సో నేనేం చేశానంటే మా హస్బెండ్కి లంచ్ బాక్స్లోకి అయితే క్యారెట్ పొటాటో ఫ్రై చేశాను, అలాగే రసం పెట్టాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ముందుగా అమ్మవారు కొట్టిన కొబ్బరికాయ చెక్కలు ఉన్నాయి కదా, దాంతో కొబ్బరికూర శనగపప్పు కర్రీ వండుదామని అక్కడ శనగపప్పు అది బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే మా హర్షకి యూనిఫామ్ అది రెడీ చేసి పెట్టాను. ఇక్కడ మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కూడా ఇచ్చేసాను. మా హర్ష వచ్చేసి తినేసిన తర్వాత ఈయన హర్ష కూడా వెళ్ళిపోయిన తర్వాత నేనైతే రైతు బజార్కి వెళ్ళొచ్చాను ఫ్రెండ్స్. అంటే మేము సండే వెళ్ళట్లేదు, అందుకే ఇంకా నేను మండే కానీ ట్యూస్డే కానీ వెళ్తున్నాను. నార్మల్గా అయితే ఎప్పుడు సండే వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం, కాకపోతే సండే ఏంటంటే కొంచెం లేవలేకపోతున్నాం, దానివల్ల వెళ్ళడం కుదరలేదు. సో వీక్ డేస్లో నేను వెళ్ళి తెచ్చుకుంటాలే అని చెప్తే ఇంకా ఆయన కూడా పడుకుని పోతున్నారన్నమాట. ఇక్కడైతే రైతు బజార్ నుంచి తీసుకొచ్చినవన్నీ సర్దేసుకొని రైతు బజార్ నుంచి తేవడం పని అయితే అవి సర్దడం పని, అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అదైతే నీ క్యాప్ ఫ్రెండ్స్, నాకు నీ పెయింట్స్ వస్తున్నాయి అందుకని చెప్పి తీసుకొచ్చుకున్నాను. అలాగే దేవుడికి వినాయక చవితి వస్తుంది కదా, పీట కావాలి. సో ఆ పీట కూడా కొని తెచ్చుకున్నాను అనమాట. ఇక్కడైతే మసాలా సామాన్లన్నీ తీసి స్పైసెస్ బాక్స్లో అయితే వేస్తున్నాను. నేను అక్కడ రైతు బజార్లోనే ఉంటుంది కదా, కేరళ వాళ్ళు పెడతారు కదా, అక్కడే తీసుకుంటాను. ఇంకా అవన్నీ తీసుకొచ్చిన తర్వాత అవన్నీ సర్దుతున్నాను. అవన్నీ సర్దేసి మార్నింగ్ ఇది శనగపప్పు కొబ్బరికూర కర్రీ చేస్తాను అన్నాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఆ కర్రీ చేసుకుంటున్నాను. మార్నింగ్ చేయలేదన్నమాట. అంటే మా హర్షకి నాకే కదా, వచ్చాక చేసుకుందామని చెప్పి మార్నింగ్ చేయలేదన్నమాట. ఇక్కడైతే పోపు పెట్టుకుంటున్నాను. వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి మనం పోపు పెట్టుకొని పోపు కాసేపు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. పచ్చిమిర్చి కొంచెం బాగా చిటపటమన్న తర్వాత ఆనియన్స్, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది కూడా. కాకపోతే అందరికీ కొబ్బరికూర అనేది పడదు. మా ఇంట్లో మా హస్బెండ్ అయితే తినరు. అంటే మా హస్బెండ్కి ఆయాసం ఉంది కదా, సో దానివల్ల మా హస్బెండ్ తినరు, మా హర్ష కూడా తినడు, తక్కువే తింటాడనమాట. అందుకని చెప్పి నా మటుకి ఎప్పుడైనా తినాలనిపిస్తే నేనే చేసుకుంటాను. నాకు ఈ కర్రీ ఒకటి చాలా ఇష్టం. ఈవెన్ నాకు కూడా సరిగ్గా పడట్లేదు ఫ్రెండ్స్, డైజెషన్ ప్రాబ్లం వస్తుందన్నమాట. అంటే కొబ్బరి అంత బేగా డైజెస్ట్ అవ్వదు కదా. సో కానీ ఏంటంటే ఎప్పుడైనా సరే తినాలి అనిపించినప్పుడు కొంచెం చేసుకుంటాను అనమాట, అంతే. అండ్ ఇక్కడైతే టమాటా కూడా వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని టమాటాని కొంచెం మగ్గించుకుంటాను అనమాట, సాఫ్ట్ అయినంత వరకు. టమాటా సాఫ్ట్ అయిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా శనగపప్పు, అది వేసి కొంచెం ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అది ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకుందే కాబట్టి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం వేగిన తర్వాత కారం, మీ స్పైసెస్ని బట్టి కారం వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, చూసి వేసుకోండి కారం మాత్రం. ఇక్కడ కొంచెం కారం వేసుకొని బాగా కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని ఒక చిన్న గ్లాస్, హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఎందుకంటే ఆ స్పైసెస్ ఈ శనగపప్పు కొంచెం అంతా మిక్స్ అయ్యి పడుతుంది అన్నమాట. కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ చాలు, ఎందుకంటే శనగపప్పు ఆల్రెడీ కుక్ అయిందే కాబట్టి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొంచెం బాగా కుక్ అయిపోయిన తర్వాత నేను ఒక చెక్క కొబ్బరికూర అయితే కూర పెట్టుకున్నాను. ఆ కొబ్బరికూర వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట, కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు. ఇలా దగ్గరికి అయిన తర్వాత మనం కొత్తిమీర వేసి దించేసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ నేను కొత్తిమీర వేయలేదు, నా దగ్గర లేదు. యాక్చువల్లీ ఈరోజు రైతు బజార్ వెళ్ళినా సరే రైతు బజార్లో కొత్తిమీర లేదు, సో అందుకనే తీసుకురాలేదన్నమాట. కర్రీ అయితే అయిపోయింది. అక్కడ రైస్ కూడా ఉడుకుతుందన్నమాట. రైస్ అయిపోయిన తర్వాత నేనైతే లంచ్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే బాగా టైర్డ్ అయిపోయాను. సో నేను లంచ్ చేసిన తర్వాత హర్ష కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు, వాడు కూడా లంచ్ అది
హర్ష కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడు కూడా లంచ్ అది చేసి ఇక్కడ నేను గోంగూర తీసుకొచ్చాను కదా ఫ్రెండ్స్, ఆ గోంగూరని అయితే నేను ఒలుస్తున్నాను. వలడం అంటే వాళ్ళు మొత్తం కలిపిచ్చేస్తారు కదా, సో కొంచెం క్లమ్జీగా ఉంటుంది. బాగున్నది బాగోలేనివన్నీ కూడా సపరేట్ చేసేసి ఓన్లీ బాగున్నవి మాత్రమే ఉంచుతాను అనమాట. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా ఒక్క లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు చాలా సపోర్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.